ఈ లోకములోని పరమనందును భూమి మీద కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగల దేవుడు, మన దేవుడు సమర్థుడు గనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో మనము ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇందాక సాముకులు మాట్లాడారు, ఆయన చేసిన ఉపకారాలను మన దేనిని మర్చిపోకుండా, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు కానీ క్రియలు కానీ మనం మర్చిపోకుండా వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కృతజ్ఞత కూడుకులు కనుక మనము పెట్టుకుంటే దేవుడు అంట వాటి అంతా సంతోషిస్తూ ఉంటాడంట. ప్రభు మీ కోసం చేసిన కార్యాలు మీలో ఉంచుకోవడం కాదు, మనలో ఉంచుకోవడం కాదు, నాలుగు గోడల మధ్య ఉంచుకోవడం కాదు, కానీ ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసుకుని ప్రభునామాన్ని కనుక మీరు గణపరిచినట్లయితే దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఎలాంటి సమయంలో ఉన్నా సరే ప్రభు మీ పట్ల నూతనమైన కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడని ప్రభు పేట నేనైతే మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు, చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడు. కానీ మనమే ప్రభు మన పట్ల చేసిన కార్యాలను ఇతరులకు చెప్పడానికి లేదా సాక్షిగా నిలబడడానికి ఇలాంటి కృతజ్ఞత కూడుకులు పెట్టుకుని మనము ప్రభు కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ఈ మధ్యకాల సమయంలో ప్రభు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే, ఒకవేళ నేను జీవితంలో నేను దేవుని కోసము సాక్షిగా వాడబడ్డానికి నేను ప్రభువా నేను సిద్ధపడి ఉన్నానని కనుక నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం, సేవకుల పట్ల జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు, విడుదల, రక్షణ అలాంటివి నీ వ్యక్తిగతంలో నీ కుటుంబంలో కూడా దేవుడు తప్పక నెరవేర్చబడతాడని, దేవుడు చేస్తాడని ఈ మధ్యకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలును విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపిస్తాడు. దానియేలును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. దానియేలు జీవితంలో చేసిన ఆశ్చర్యమైన క్రియలు ఈరోజు సేవకుల జీవితంలో జరిగాయి చూసారా, అలాంటి ఆశ్చర్యమైన క్రియలు మన జీవితంలో ఇప్పుడున్న వారందరి కుటుంబాలను దేవుడు నిండుగా దేవుడు చేయను గాక. కొన్ని మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. సంగతించిన